నేత కార్మికులకు కాంగ్రెస్ రిక్తహస్తం చూపిస్తోంది. ఫలితంగా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. సాంచాలకు సంకెళ్లు పడ్డాయి. మరచక్రాలు కదలడం లేదు. బకాయిలు రాక గతంలోలాగా చేతి నిండా పని దొరక్క నేతన్నలు ఆకలి కేకలు వేస్తున్నారు. ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలంటూ సిరిసిల్లలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కునారెల్లుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంచాలకు సంఖ్యలు పడ్డాయి. ఇప్పటి వరకు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు లేకపోవటం వల్ల మరచక్రాలు కదలటం లేదు. మరోవైపు 290 కోట్ల రూపాయలు పాత బకాయిలు విడుదల చేయకుండా కొత్త ప్రభుత్వం నేతన్నలకు రిక్తహస్తం చూపుతుంది. దీంతో 3 నెలలుగా పని లేక బతుకు భారమై నేత కార్మికులు పస్తులు ఉంటున్నారు. ఓ యువ నేతను ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలంటూ సిరిసిల్లాలో ఇవాల్టి నుంచి నేతన్నలు రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని అత్యధిక మరమగ్గాలతో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమ వేలాది మందికి బతుకుదెరువు ఇస్తుంది. సమైక్య రాష్ట్రంలో సిరిసిల్లగా మారిన సిరిసిల్లకు స్వరాష్ట్రంలో జవసత్వాలు వచ్చాయి. ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతన్నలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. సిరిసిల్లకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్తో పాటు విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ ఆర్డర్లు ఇస్తూ నేత కార్మికులకు ఏడాది పొడవునా జీవనోపాధి కల్పించారు. ప్రతి సంవత్సరం సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆర్డర్లు ఇచ్చి కార్మికుల సంక్షేమం కోసం త్రిప్టు, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ పథకాలను అమలు చేశారు. అంతేకాకుండా నేత కార్మికులకు 50 ఏళ్లకే నెలకు 2016 పింఛన్లు ఇచ్చి ఆసరా అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన భరోసాతో నేతన్నలు వలసలు వాపస్ వచ్చారు. కేసీఆర్ పాలనలో సంక్షేమం వైపు పయనించిన వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ మార్పుతో మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోతుంది. సిరిసిల్ల మరమగ్గల పరిశ్రమకు ప్రభుత్వం 290 కోట్లు బకాయి పడింది. బతుకమ్మ చీరలకు సంబంధించి 200 కోట్లు, ఆర్వీఎం బకాయిలు 70 కోట్లు, యారన్ సబ్సిడీలవి మరో 20 కోట్లు రావాలని యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందన్న నమ్మకంతో అప్పులు తెచ్చి చీరలు తయారు చేసిన యజమానులకు కాంగ్రెస్ సర్కార్ పైసలు ఇవ్వకపోవడంతో సంచాలన నడిపించే స్తోమత లేక బంద్ పెట్టారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి చివరి వారంలోనే బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి ఊసే ఎత్తడం లేదు. ఒకవైపు పైసలు ఇవ్వక మరోవైపు కొత్త ఆర్డర్లకు జీవో రాకపోవడంతో 3 నెలలుగా మరమగ్గాలు మూతపడ్డాయి. కార్మికులు పని లేక పస్తులు ఉంటున్నారు. కడుపులు కాలి దిక్కుతోచని దయనీయ పరిస్థితిలో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పని లేక సోమవారం యువనేత కార్మికుడు ఉరి పెట్టుకోవడంతో కార్మిక కుటుంబాలలో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం బకాయిలు 290 కోట్ల రూపాయలు ఇవ్వగా బతుకమ్మ చీరల ఆర్డర్ల జీవో విడుదల చేయకపోవడం వల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కార్మికులు పస్తులుండే పరిస్థితి నెలకొంది. 10 ఏళ్ల తర్వాత పాత రోజులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు నేత కార్మికులు. చేనేత పవర్లూమ్ కార్మికుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా టెస్కోకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం 485.89 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బకాయిలు విడుదల చేసి చేతి నిండా పని కల్పించాలని కోరుతూ ఇవాల్టి నుంచి సిరిసిల్లలో రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.